ఇన్యాక్టివ్గా ఉండటానికి కూడా ఇదొక కారణం ఇవన్నీ. సో మనం ఎప్పుడైతే క్యూర్ సెల్ తీసుకుంటామో ఈ క్యూర్ సెల్ మన బాడీలో ప్రవేశిస్తున్నాగానే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ ను స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే యాక్టివేట్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే స్టెమ్ సెల్ యాక్టివేట్ అయిందో మన బాడీలో ఏ ఆర్గాన్ లో సెల్స్ డ్యామేజ్ అయితే ఆ ఆర్గాన్ లో ఉన్న సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. రిపేర్ చేయగలుగుతుంది, రెనోవేటింగ్ చేయగలుగుతుంది, రీవిటలైజింగ్ చేయగలుగుతుంది, రీజనరేట్ కూడా చేయగలుగుతుంది. అంటే ఒకవేళ రిపేర్ కాలేదనుకోండి సెల్స్, వాటిని తొలగించి కొత్త వాటిని మళ్ళీ ఆ ప్లేస్ లో రీజనరేట్ చేయగలుగుతుంది స్టెమ్ సెల్స్. సో అలాంటి అద్భుతమైన ఈ స్టెమ్ సెల్స్ ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. సో ఇక ఆరోగ్యంగా తయారైన మన బాడీని కాపాడేది ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ నిరంతరం మన బాడీలో ఉన్న సెల్స్ ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి వాటిని చంపేసి జ్ఞాపకం పెట్టుకోగలిగే శక్తి ఒక్క ఇమ్యూన్ సిస్టమ్ కు మాత్రమే ఉంది, ఏ మెడిసిన్ కు కూడా లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు దేంతో సంభవిస్తున్నాయంటే చాలా మంది క్యాన్సర్ అనుకుంటారు, లేదు హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు. రాంగ్ అండి. అత్యధిక మరణాలు యాంటీబయాటిక్స్ వికటించడం వల్ల చనిపోతున్నారు. ఇది నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకుండా మనం రెగ్యులర్ గా ఈ యొక్క క్యూర్ సెల్ లాంటివి తీసుకుంటుంటే అసలు జబ్బులే రాకుండా కాపాడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఈ విధంగా జబ్బులు వచ్చినా జబ్బులు రాకున్నా మన క్యూర్ సెల్ వాడుకోవటానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఎవరెవరు వాడుకోవాలి ఈ ప్రొడక్ట్ అంటే ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ప్రతి ఒక్కరు అంటే ఆరోగ్యవంతులు, క్రానిక్ డిజార్డర్స్ తో బాధపడుతున్నవారు, లేదు బాగా డాక్టర్లు హోప్లెస్ అన్నవారు, ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఆరోగ్యవంతులు ఎందుకు వాడుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సమాజంలో 95% మంది రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మీకు లేనందుకు మీరు అదృష్టవంతులు. సో మీరు ఇప్పటి నుండే ఈ క్యూర్ సెల్ ను వాడుకుంటూ ఉంటే మీకు ఫ్యూచర్ లో జబ్బులే రాకుండా కాపాడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. డైలీ మీరు కొంచెం యుక్త వయసు దాటిపోయి అంటే టీనేజ్ ఏజ్ దాటి ఉంటే మాత్రం ప్రతిరోజు 2 చాచెట్స్ తీసుకోండి. మీరు టీనేజ్ అడుగు పెట్టారు అంటే 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు డైలీ మీరు స్టూడెంట్ అయినా ఎవరైనా సరే డైలీ 1 చాచెట్ తీసుకోండి. డైలీ 1 చాచెట్ తీసుకోవటం వల్ల మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, మీరు మీ బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. మీరు ఆటల్లో పాల్గొన్నా, ఎక్కడ పాల్గొన్నా, గేమ్స్ లో పాల్గొన్నా కూడా మిమ్మల్ని ఓడించడం అంత ఈజీ కాదు. సో అంత అద్భుతంగా ఈ టీనేజ్ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. సో వారు 1 చాచెట్ వాడుకున్నా సరిపోతుంది. కానీ 20 సంవత్సరాలు దాటిన యంగ్స్టర్స్ మాత్రం డైలీ 2 చాచెట్స్ ఉదయం సాయంత్రం తీసుకుంటే అద్భుతంగా వారికి ఉన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలిపోతాయి, రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇక క్రానిక్ డిజార్డర్స్ తో బాధపడుతున్న వారు డిపెండ్ ఆన్ వారికి ఉన్న ప్రాబ్లం బట్టి, అంటే బీపీ, డయాబెటిక్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు కదా, వారి ప్రాబ్లం బట్టి 2 కానీ 3 కానీ 3 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. 2 కానీ 3 కానీ ప్రతిరోజు తీసుకుంటుంటే వారికి ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా మొదటి నెలలోనే 3వ వంతు తగ్గిపోతాయి. అంటే ఒక 30 నుంచి 40% మొదటి నెలలోనే తగ్గిపోతాయి. మీకు నమ్మకం ఏర్పడిన తర్వాత మరొక 4 to 6 months వాడుకుంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా హోప్లెస్ అన్నవారు, డాక్టర్లు రకరకాల క్యాన్సర్లతో బాధపడే వారికి ట్రీట్మెంట్ చేసి ఇంకా హోప్లెస్ అంటారు ఏదో ఒక రోజు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే. అలాంటి హోప్లెస్ అన్న క్యాన్సర్, వివిధ రకాల క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, HIV ఎయిడ్స్ తో బాధపడేవారు కానివ్వండి, అలాగే అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానివ్వండి, ఇంకా పక్షవాతము, పార్కిన్సన్ ఇలాంటి దీర్ఘకాలిక జబ్బులు వారు మీరు దీన్ని ట్రై చేయండి. డాక్టర్లు చెప్పినట్టు హోప్లెస్ అన్నంత మాత్రం మీరు భయపడకుండా దీన్ని ప్రయత్నించడం వల్ల మీకు మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా జీవనం కొనసాగించగలుగుతారు, అందరికంటే ఉత్సాహంగా మీరు తయారు కాగలుగుతారు. అయితే కొంచెం డోస్ పెంచుకొని వాడుకోవాలి. ఈ విధంగా మీరు ఇది వాడుకుంటూ కొంచెం వాటర్
వాటర్ ఎక్కువ తీసుకుంటే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఇక ఎవరెవరు వాడుకోకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడుకోకూడదు, పాలిచ్చే తల్లులు వాడకూడదు, అలాగే మరి